ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 30 సంవత్సరాల ఉద్యమానికి తుది పలుకు ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ఇచ్చారు. ఈరోజు సాయంత్రం కేబినెట్ కమిటీలో తీర్మానం చేసి ఒక వారం 10 రోజులలో చట్టం చేయడానికి సమాయత్తం అవుతున్నారు. ముందుగా ఎంఆర్పిఎస్ ఉద్యమ కాన్సెప్ట్ తెలిసి ఉద్యమ నాయకుడిగా ఎంఆర్పిఎస్ నాయకులు చేసినటువంటి తెలంగాణలో మాదిగలు ఎంత ఇబ్బందులు పడ్డారో ఉద్యమంలో ఆ యొక్క ఇబ్బందులు వెసులుబాట్లన్నీ చూసిన నాయకుడిగా మాదిగలకు ఈ రేపు జరిగేటటువంటి వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగలంతా అండగా ఉండాలని చెప్పి మాట్లాడుతూ, నిన్నగాక మొన్న వెంకటేష్ నేత ఏదైతే మాట్లాడిండో దామోదర్ రాజనరసింహ గారి విషయంలో అది పూర్తిగా ఈ వేదిక మీద ఉన్నటువంటి అన్ని సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నువ్వు ఏదైతే బట్టలోడ తీసి కొట్టమని చెప్పి మాట్లాడినవో అది నీకు మాదిగలో కొద్ది రోజుల్లో చేసే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, నువ్వు షమీమ్ అఖ్తర్ కమిషన్ కి చైర్మన్ అన్నాడు, కానీ నీ కళ్ళు ఉడితింగడు వెధవ. షమీమ్ అఖ్తర్ కమిషన్ కి ఒక జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. నీకు కళ్ళు లేవా? నువ్వు చదువుకోలేదా? నువ్వేం చేస్తున్నావు? షమీమ్ అఖ్తర్ గారు అంటే దామోదర్ రాజనరసింహ గారు ఎట్లుంటారు? నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అని కూడా నువ్వు అడిగినావు, కానీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరి దగ్గర ఉందో నీకు తెలియదా? నువ్వు చదువుకోలేదా? ఎదవా, నువ్వు ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఊసరవెల్లిలాగా అన్ని పార్టీలు మారినటువంటి నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి దామోదర్ గారి విషయంలో నువ్వు మాట్లాడటం దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. అదేవిధంగా సాంఘిక సంక్షేమ మంత్రి అన్నావు, సాంఘిక సంక్షేమ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆ విషయం కూడా నీకు తెలియదా? ఎదవా, ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే నువ్వు ఒకటే మాట్లాడుతున్నావు. కొప్పూర్రాజు కాళ్ళు పట్టుకున్నావా, లేకపోతే మల్లికార్జున ఖర్గే గారి కాళ్ళు పట్టుకున్నావా అన్నావు. కానీ 2004, 2005 సంవత్సరంలో నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక గొడవ జరిగితే నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి సుభాష్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నటువంటి చరిత్ర నీది. కానీ అది దామోదర్ రాజనరసింహ గారి విషయంలో అలాంటి జరగదు. ఇంకొకటి ఏంటంటే నీ పక్కన ఉన్నటువంటి 30 సంవత్సరాల ఉద్యమ నాయకుడు నీతో మాట్లాడిస్తున్నావు. ఆయనకు అలవాటు ఉంది ఈ కాళ్ళు పట్టుకునే అలవాటు. కాబట్టి ఈ వెంకయ్య నాయుడు గారు కాళ్ళు పట్టుకుంది ఎవరు? వెంకయ్య నాయుడు గారితో తిరిగింది ఎవరు? ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే కాళ్ళు పట్టుకోవటం, ఏళ్ళు పట్టుకోవటం, లాలూచి పట్టడం అనేది నీకుంది, మీ కృష్ణమాదికి ఉంది. కాబట్టి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ, ఒక మహాభారత యుద్ధం జరిగిందంటే దానికి మహాభారత యుద్ధంలో శకునిలాగా ఉన్నటువంటి శకునుడు పురువంశాన్ని ప్లస్ 100 మంది సైనికులనే లక్షలాది మంది సైనికులు చంపినట్టు ఈ యొక్క మాదిగ ఉద్యమంలో కూడా మాదిగలందరూ కూడా కృష్ణమాదిగ అనేటటువంటి శకునుడు పొరబడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వర్గీకరణని ఏదో రకంగా శకుని పాత్ర పోషించి దాన్ని ఆపు చేసే ప్రయత్నం చేస్తుండో. కృష్ణమాదిగ జాగ్రత్త, గుర్తుపెట్టుకో. ఇంకా వారం 10 రోజులల్లా నీ యాత్ర గాని నీ ఉద్యమం గాని సమాప్తం అయిపోతే, నీ దుకాణం మొత్తం బంద్ అయిపోతే. కాబట్టి ఇకనైనా కూడా మాదిగ సమాజానికి దగ్గరుండి, మాదిగ సమాజాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీకి దగ్గరుండి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉద్యమకారులు ఎవరైతే నష్టపోయారో 30 సంవత్సరాల నుంచి వాళ్ళందరికీ రావాల్సినటువంటి సౌకర్యాలు గాని, ఇంధనం ఇల్లు గాని 30 సంవత్సరాల నుంచి కేసులు పడి తిరుగుతా ఉన్నారు. ఇవన్నీ ఎత్తేయాలని చెప్పి నువ్వు మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగొండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు.